పరుగులెత్తడం ఎందుకు? పరుగులెత్తండి ముందుకు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మారబోతున్నారా? ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్న దీపాదాస్ మున్షిని తప్పించే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉందా? ఇన్ఛార్జిగా వచ్చే కొత్త నేత ఎవరు? తెలంగాణ కాంగ్రెస్ను గాడిలో పెట్టేందుకు సీనియర్ నాయకుడు అవసరమని అధిష్టానం భావిస్తోందా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలంగాణపై కాంగ్రెస్ అధినాయకత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాలేకపోయింది. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత తమిళనాడుకు చెందిన సీనియర్ నేత మాణిక్యం ఠాకూర్ రాష్ట్ర ఇన్ఛార్జిగా నియమించింది. ఠాకూర్ తీరుపై పలువురు సీనియర్లు అభ్యంతరం వ్యక్తం చేయడంతో మహారాష్ట్రకు చెందిన మాణిక్రావు ఠాక్రేకి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది ఏఐసీసీ. గత ఏడాది చివర్లో కొత్తగా దీపాదాస్ మున్షికి రాష్ట్ర వ్యవహారాలు కట్టబెట్టింది కాంగ్రెస్ అధినాయకత్వం. తాజాగా తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ నియామకానికి కసరత్తు చేస్తోంది ఏఐసీసీ. అదే సమయంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిని మార్చాలన్న ఆలోచనతో ఉన్నట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అధికారంలో ఉన్న రాష్ట్రానికి సీనియర్ను నియమిస్తే భవిష్యత్తులో ఇటు ప్రభుత్వంలో అటు పార్టీలోనూ ఇబ్బందులు రాకుండా ఉంటాయని, ఒకవేళ వచ్చినా వాటిని పరిష్కరించేందుకు సీనియర్ నేత అవసరమని కాంగ్రెస్ అధినాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. మరో 4 ఏళ్ల పాటు ప్రభుత్వం సజావుగా సాగాలన్నా ఏఐసీసీకి టీపీసీసీకి మధ్య సమన్వయం ఉండాలన్నా సీనియర్ నేత ఇన్ఛార్జిగా ఉండడమే సబబు అన్న అభిప్రాయంతో ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్కు రాష్ట్ర ఇన్ఛార్జిగా నియమించే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. గతంలో కీలకమైన సమయాల్లో అధినాయకత్వం భూపేష్ బఘెల్కు ముఖ్యమైన బాధ్యతలు అప్పగించింది. గతంలో భారత్ జోడో న్యాయయాత్ర సమన్వయకర్తగా, పార్లమెంటు ఎన్నికల సమయంలో రాయ్ బరేలీ, అమేథీ నియోజకవర్గాలకు పరిశీలకులుగా పనిచేశారు భూపేష్ బఘెల్. ఇప్పటికే తెలంగాణకు కొత్త పీసీసీని నియమించే పనిలో ఉన్న కాంగ్రెస్ నాయకత్వం ఇన్ఛార్జిని కూడా మారుస్తుందా, లేక ప్రస్తుతం ఉన్నవారినే కొనసాగించేందుకు మొగ్గు చూపుతుందా అనేది చూడాల్సి ఉంది.